ప్రార్థన కొడుకుకి చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. எல்லாருக்கும் ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడే తెలియదు, చాలా రోజుల నుంచి మీ మధ్యలో రావాలని నేను కూడా ఆశపడ్డాను. చెన్నై వ్యాసపాడికి వచ్చి 4 నెలలు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని బలపరచడానికి 4 నెలలు సమయం పట్టింది. ఇంకా చాలా సమయం ఉంది. ఇక్కడ కూడా మీ మధ్యలో నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తారు. మాటల చేత దేవుడి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునగాక. ఈ యొక్క భారత్ నగరి ప్రాంతంలో చాలా మంది సేవకులు ఇప్పటికీ ఇక్కడ సేవ చేసి వెళ్ళే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు, ఇలా చాలా సంవత్సరాల నుంచి ఒక పరిచయం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక సొంత మందిరాన్ని ప్రభు అనుగ్రహించుదురుగాక. ఒక నిమిషం బాగుంది. ఈ విషయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసి ఈ పరిచయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ భారత్ నగర్ ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ఈ విధంగా ఆశీర్వాదకరం జరగడానికి మీరు సహాయం చేశారు. ప్రభు దైవ సేవకులు యేసులు గారు అడుగుపెట్టి ప్రార్థించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ భారత్ నగర్ యొక్క ప్రాంత పరిచయాన్ని దీవిస్తూ వచ్చారు. అయినా ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒక స్వంత మందిరం కావాలని మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం నీ నామమున కొరికే నాయన తండ్రి, ఈ ప్రాంతంలో మాకు సొంత మందిరాన్ని అనుగ్రహించండి. నిశ్చితమైతే ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని మీరు మాకు అనుగ్రహించబోతున్నందుకే మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆలోచన, మా తలంపులు వ్యక్తము నాయన. మీ చిత్తం యావత్తు ఈ ప్రాంత పరిచయం పట్ల మీరు నెరవేర్చండి నాయన. తండ్రి మీకు స్తోత్రం. ఆయన ఈ పరిచయాన్ని మరింతగా ఆశీర్వదించండి. సంఘ విశ్వాసులందరినీ ఆత్మీయంగా బలపరచండి. సంఘపు సరిహద్దులను విశాలపరచండి. ప్రాంతంలో నిశ్చయముగా మీరు మాకు సొంత మందిరాన్ని అనుగ్రహించబోతున్నందుకే మేము విశ్వసిస్తూ మీ నామాన్ని కనపరుచుకుని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నిశ్చయముగా సొంత మందిరాన్ని అనుగ్రహించబోతున్న దేవునికి విశ్వాసంతో అందరూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. సంఘము సరిహద్దులని విశాలపరచబోతున్న దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యాకోబు వ్రాసిన పత్రిక జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. శ్రేష్టమైన నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయను లేదు. చాలు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. యాకోబు తన పత్రికలో దేవుని ప్రజలైన వారితో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి సంఘస్థులందరూ కూడా మీలాగే దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు. వి ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఇదిగో ఈ హోసన్న మందిరం అనే ఈ సహవాసానికి తీసుకొని వచ్చాడు. మేము మిమ్మల్ని పిలవలేదు, కానీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? యేసయ్యే పిలిచి ఈ సహవాసంలో మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని కోరుకున్న వాడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను ఒక్కసారి తలంచుకోనండి. ఈ ప్రత్యేక ప్రార్థన కోడికలో దేవుడు మీతో సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఇంకా శ్రేష్టమైన ఈవులు ఇది మొదలుకొని మీరు పొందుదురుగాక. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించేవాడు. సియోను నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఎన్నో ఆశీర్వచనపు వచనాలు బైబిల్లో రాయబడ్డాయి. శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఈవులు, పరసంబంధమైన
పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తూ ఉన్నాయి. ఆ దీవెనలు మీరు పొందుకుంటూ ఉన్నారు, మీ ద్వారా మీ పిల్లలు కూడా అనుభవిస్తూ ఉన్నారు. వాటన్నిటిని బట్టి ప్రతి ఆదివారం దేవుడు చేసిన మేళ్లను మీరు తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. వాటి ద్వారా ఇంకా అధికమైన మేళ్లు నా దేవుని మీ పట్ల చేయదురు కాక. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి మీరు థ్యాంక్స్ గివింగ్ చెప్తూ ఉన్నారు, రెండు చేతులెత్తి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే గత వారమంతా దేవుడు కాపాడాడని, మేలులు చేశాడని, అక్కర్ల అవసరతలు తీర్చాడని, ఎన్నో మేలు దేవుని చేత మీరు పొందుకొని ఉన్నప్పుడు వాటికి కృతజ్ఞత కలిగి ఉండటం చేత ఇంకా అధికమైన మేలు మీరు పొందుదురు కాక. సాధారణంగా ఒక వ్యక్తి హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ సిస్టర్ అని అంటారు. లేకపోతే వీడు పనికి వాళ్ళనోడు, మేలు చేసినా కూడా కృతజ్ఞత లేడు, కృతజ్ఞత లేకుండా ఉన్నాడు అని చెప్పి తిట్టుకుంటారు. పరలోకంలో ఉంటున్న దేవునికి మనము మనుషుల ఎదుట కాకుండా దేవుని ఎదుట ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. గత దినాల్లో, గత సంవత్సరాల్లో జరిగిన పరిస్థితులన్నీ మనకు తెలుసు. ఎంతో మంది తెగులు చేత చనిపోయారు. యుద్ధాలు, భూకంపాలు, ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేర్చబడుతూ ఉండగా ఈ దిన వరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడంటే ఆయన కృప తప్ప వేరొకటి ఏమీ కూడా లేదు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రతి రోజు ఉదయాన్నే లేచి ప్రభువుని మీరు స్తుతించగలగాలి. అందుకే దావీదు అంటాడు, రక్షణ పాత్రలను చేతపుచ్చుకొని నా దేవుని అనుదినము కీర్తించదను. హల్లెలూయా. ప్రతి రోజు మీరు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుని చేత ఇంకా అధికమైన మేలులు, ఆశీర్వాదాలు మీరు పొందుదురు కాక. ప్రియమైన వారలారా, పరసంబంధమైన ప్రతి శ్రేష్టమైన ఈవులు దేవుని చేత మీరు పొందుతూ ఉండగా రాబోయే రోజుల్లో ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలు రెట్టింపు అవటానికి, అధికం అవటానికి దేవుని ప్రజలైన మనము జీవించే విధానం చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఒక ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం చేసినప్పుడు ఇప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు మేళ్ల కంటే అధికమైన మేళ్లు పొందుతారు. బైబిల్లో ఒక 4-5 విషయాలు మీకు విత్ రెఫరెన్స్ తో పాటు మీకు తెలియజేస్తాను. దేవుని మేలులు, ఆశీర్వాదాలు ఇంకా ఈ కోరిక ద్వారా మీరు అనుభవించదురు గాక. 103వ కీర్తన 5వ చరణాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల మేలులు చేస్తాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని రాయబడి ఉంది. పక్షిరాజు యవనము వలె ఓ న్యూనెస్, ఓ నూతనమైనటువంటి మేలు ఇక్కడ రాయబడినటువంటి మేలు. ఇంకోసారి చదవండి ఆ మాటని. పక్షిరాజు యవనము వలె. చూడండి, ఒక క్రొత్త మేలు, క్రొత్త ఆశీర్వాదము అని మీరు అర్థం చేసుకోవాలి. ఓ న్యూనెస్, ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. ఒక క్రొత్త మేలు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క అడుగుజాడలు మీరు నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో మేళ్లు పొందుకున్నారు. అవన్నీ కూడా పాతపడిపోతూ ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు, ఒక క్రొత్త మేలు చేత నేను నిన్ను తృప్తిపరచెదను. ఒక క్రొత్త మేలు. పిల్లల ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో, బిజినెస్, చేతి పనుల విషయంలో, ఏదైనా ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరొక వైపు సంఘ సహవాసంలో మీరందరూ దేవుని మందిరానికి వచ్చి స్పిరిచువల్ లైఫ్ లో కూడా ఎదుగుతూ ఉన్నారు. భౌతికమైన మేలు, ఆశీర్వాదాల కంటే ఇదిగో ఈ పూట కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మీరు ప్రభువుని స్తుతిస్తున్నారు కదా, ఇది శ్రేష్టమైనటువంటి మేలు. హల్లెలూయా. ఇంతకంటే లోకంలో సర్వోత్తమమైనటువంటి జీవితం ఏది కూడా లేదు. వాళ్ళంతా కష్టపడతారు, సండే రాగానే దేవుని మందిరానికి వస్తారు. బైబిల్ కూడా అదే చెప్తుంది, 6 రోజులు మీరు కష్టపడండి, 7వ రోజు 7వ దినము విశ్రాంతి దినము, అది నా దినము అని అంటాడు. ఆ రోజు ఏ ఒక్కరు పని చేయకుండా పనిని మానుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుడు చేసిన మేళను తలంచుకోవాలి. ఆ సమయంలో దేవుడు క్రొత్త మేళ చేతి తృప్తిపరుస్తాడు. పాత నిబంధన కాలంలో
ఆదివారం కూడా చర్చికి రాకుండా ఒకవేళ పోయి వెలిగిస్తే, మంట మండిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవాడు. ఆ ఆజ్ఞ ఇప్పుడు ఉన్నట్లయితే ఎంతమంది చంపబడి ఉండేవాళ్ళు చూడండి. సులభంగా ఈజీగా మందిరాన్ని మానుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమిల వాళ్ళగా మీరు ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇది మొదలుకొని ఇంకా దేవుణ్ణి మీరు వెతికినట్లయితే కొత్త మేళ్లు నా దేవుడు మీకు అనుగ్రహించదురు గాక. న్యూనెస్, నూతనమైనటువంటి ఆశీర్వాదం, ఏకాడికి పాత మేళ్లే కాకుండా ఒక క్రొత్త మేళ్లు, వారములు గడిచే కొద్ది, మాసములు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఓ నవనూతనమైన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించదురు గాక. దేవుడు తన ప్రజల పట్ల మేలు చేస్తూ ఉన్నాడు. ఎందువలన? బయట పర్సనాలిటీని చూసి దేవుడు ఆశీర్వదించాడా? కాదే. అదే 103వ కీర్తన 3-4 చరణాలు మీరు చూడండి. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అని రాయబడింది. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు, మేలు పొందుతూ ఉన్నారు, క్షేమాన్ని చూస్తూ ఉన్నారంటే మీ దోషాలన్నీ క్షమింపబడి ఉన్నాయి కాబట్టి దేవుని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ దోషాలు క్షమించబడకుండా హృదయ అంతరంగంలో మున్సిపాలిటీ అంతా పెట్టుకుని అయ్యా నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించబడు కాదు. హృదయ అంతరంగంలో ఓ దోషము లేని అనుభవాలు, హృదయ అంతరంగంలో ఓ పవిత్రతను దేవుడు చూచి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రేమికులారా, మీరు అనుకుని ఉండవచ్చు నా నీతి నా భక్తి అని. కానే కాదు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపచేతను మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా. మీ దోషములన్నిటినీ ప్రభు తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచాడు కాబట్టి శుద్ధ హృదయుల ఎడల ఆయన ఆశీనుడై ఉన్నాడు. శుద్ధ హృదయాన్ని చూచి, పాప క్షమాపణ రక్షణను చూచి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏదో తినడానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవి అనుకునేరు. ఇవి ఆశీర్వాదాలు కానే కాదు. బైబిల్ చెప్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? అలెగ్జాండర్ లోకమంతా సంపాదించుకున్నాడు, ఒక్క దోమకాటికి అతడు మరణ పడకల్లో ఉండి చనిపోయాడు. 2 చేతులు సమాధి పెట్టికి రంధ్రాలు చేయించి వెలుపట చేతులుంచి లోకానికి చాటించాడు. ఏమని? నేను అన్ని సంపాదించుకున్నాను, కానీ ఇప్పుడు ఏది నా వెంట నేను తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే వెళుతూ ఉన్నాను. ఈ అనుభవాలు ఎంతో మంది భక్తులు, ఎంతో మంది ఈ లోకంలో వాళ్ళు జీవించిన విధానాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో లోకాన్ని సంపాదించుకున్నారు, కానీ నరకానికి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. అలా కాకుండా దేవుని ప్రజలైన మనందరి దోషాలను ప్రభు కల్వారి శిలువలో తొలగించి వేయటం ద్వారా ఇదిగో ఇంకా క్రొత్త మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురు గాక. ఇక రాబోయే రోజుల్లో కూడా ఒక క్రొత్త మేలు మీరు పొందిన మిత్తమై ఎక్కడ పాపానికి, చెడుతనానికి చోటివ్వకుండా మీ జీవితాన్ని మీరు కాంచుకుందురు గాక. అప్పుడే మీరు అనుకున్నవన్నీ నా దేవుడు సఫలపరచును గాక. యెషయా గ్రంథం 59వ వాక్యంలో, 59వ అధ్యాయంలో మొదటి వాక్యంలో, 59వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూడండి. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, గనుక ఆయన ఆలకింపుకున్నాడు. కొన్నిసార్లు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు, వాటికి జవాబు ఎందుకు దొరకట్లేదు అంటే దోషాన్ని బట్టి. అందుకే ఆ దోషాలు క్రీస్తు రక్తము చేత మీరు కడిగి వేసుకున్నప్పుడు ఇంకా అధికమైన క్రొత్త మేళ్ల చేత నా దేవుడు మిమ్మల్ని తృప్తిపరచుదురు గాక. ఏదైనా మేలు మీరు పొందకుండా మీ ప్రార్థనకు జవాబు రాలేదనుకోండి, వెంటనే మిమ్మల్ని మీరు పశ్చాత్తాపడి ఎక్కడ చెడుతనానికి, పాపానికి చోటిచ్చారో వాటిని తొలగించి వేసుకొని శుద్ధ హృదయంతో మీరు ప్రార్థిస్తే
ఖచ్చితంగా మీరు కోరుకున్నవన్నీ నా దేవుడు సఫలపరచుదురుగాక. 84వ కీర్తన 11వ చరణాన్ని మీరు చూడండి. అక్కడ ఇంకొక మాట, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రియమైన వారలారా, శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రితో నుండి వస్తూ ఉన్నాయి. ఆ మేలులు ఒకటి, క్రొత్త మేలులు మీరు అనుభవిస్తూ ఉన్నారు, మీ దోషాలు క్షమించబడి ఉన్నాయి కాబట్టి. రెండవదిగా, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకుమానుడు. రైచియస్నెస్ పీపుల్, యథార్థముగా జీవించే ప్రవర్తించే వారు, ఆయన అలాంటి వాళ్ళ పట్ల దేవుడు మేలు చేస్తారు. మీ దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ప్రియమైన వారలారా, భౌతికంగా మనం చూచుచూ ఉన్న సూర్యుని యొక్క వెలుగు, ఆ ప్రకాశత ద్వారా సకల జీవరాశులు, జలరాశులైన మనుషులైన మనమైనా క్షేమంగా ఉండగలుగుతూ ఉన్నాం. సైంటిఫిక్ గా చూస్తే సూర్యుని యొక్క వెలుగు కిరణాల ద్వారా, ఫోటోసింథసిస్ అంటారు ఇంగ్లీష్ లో, ఆహారాన్ని తయారు చేసుకుంటే వృక్షాలు, చెట్లు, వీటి ద్వారా ఆ సూర్యుని యొక్క కిరణాల ద్వారా, ఆ సూర్యుని యొక్క వెలుగు పడకపోతే ఎన్నో అనారోగ్యాలు కూడా వస్తాయి. నేను గోవాలో సేవ చేస్తున్నప్పుడు ఫారినర్స్ ఒక ఇద్దరు వృద్ధాప్యంలో ఉంటున్న తల్లిదండ్రులు ఒకసారి కనబడ్డారు. మందిరం దగ్గరికి వస్తే, మీ ప్రాంతాల్లో మరి ఎలా ఉంటుంది వాతావరణము అని అడిగారు. వాళ్ళు అంటారు, ఈ 3 నెలలు భయంకరమైనటువంటి గాలులు, వాతావరణం అస్సలు బాగోదయ్యా, కాబట్టి ఇక్కడికి వస్తాం, మీరు చాలా ధన్యులు, మీకు మంచి వాతావరణాన్ని దేవుడిచ్చాడు అని వాళ్ళు అంటారు. ఆ ప్రాంతాల్లో వాళ్ళకి సరైన ఎండలు లేక, సూర్యుని యొక్క కిరణాలు శరీరం మీద పడకపోగా స్కిన్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. వాటి చేత వాళ్ళు తప్పించుకునే నిమిత్తం ఎండ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి వాళ్ళు సేద తీర్చుకుంటూ ఉన్నారు, ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. సూర్యుని యొక్క కిరణాలు ప్రకాశత ద్వారా మనిషి ఆరోగ్యకరంగా ఉండగలుగుతూ ఉంటే, ప్రేమిల వల్ల పరలోకంలో ఉంటున్న నీతి సూర్యుడైన యేసయ్య ద్వారా ఎవరు యథార్థంగా ప్రవర్తిస్తారో ఆయన వారికి ఏ మేలును చేయక మానుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ అన్ని విషయాల్లో మీరు యథార్థంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏ మేలును చేయక మానుడు. రైచియస్నెస్, యథార్థత లేనందు చేతనే ఆశీర్వాదాలు కూడా దూరం అవుతూ ఉంటాయి. బైబిల్ యొక్క రెఫరెన్స్ ని బట్టి మీకు చెప్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యంలో, ఒకటి, యెహోవాను యేసయ్యను సేవించే విషయంలో యథార్థంగా ఉండాలి. 24వ అధ్యాయం 17వ వాక్యంలో యెహోషువ ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవింపకోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అని యెహోషువ చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో వాళ్ళు ప్రయాణం చేసి కనాన్ దేశానికి వచ్చారు. ఐగుప్తులో నుండి వారు ప్రయాణం చేసి కనాను దేశానికి వచ్చారు. వాళ్ళ మార్గపు మధ్యలో ఎన్నో సందర్భాల్లో వాళ్ళు బయలుదేవతని, ఆషేరు దేవతల్ని, విగ్రహాలను పూజించి దేవునికి కోపం పుట్టించారు. ఆ సమయంలో దేవుడు అంటాడు, వీళ్ళని నేను చంపేస్తాను అని. కానీ యెహోషువ, మోషే, అహరోను వీళ్ళు మధ్యవర్తులుగా ఉండి, ప్రభువా వీళ్ళని చంపేస్తే మరి కనాన్ దేశానికి ఎవరిని తీసుకొని వెళ్ళి, వీళ్ళని చంపవద్దు అని చెప్పి దేవుని సేవకులు మధ్యవర్తులుగా ఉండి వాళ్ళ నిమిత్తం విజ్ఞాపన చేస్తే, ఆ విజ్ఞాపన ఆలకించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో సంహరింపబడకుండా కాపాడబడుతూ వచ్చాడు. కనాన్ దేశానికి వచ్చినప్పుడు యెహోషువ అంటాడు, ఇదిగో అరణ్యయాత్రలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఎన్నోసార్లు దేవునికి కోపం వచ్చేటట్లుగా విగ్రహాన్ని పూజించాడు, పాపం చేస్తూ వచ్చాడు.
వీటిని బట్టి ఇప్పుడు ఈ కనాన్ దేశానికి వచ్చిన తర్వాత ఇదిగో మీరు ఏ దేవుణ్ణి ఎవరిని మీరు సేవింపబోరుచున్నారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఈ మాట చెప్పండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. ఆమేన్, హల్లెలూయా. యథార్థముగా యేసును సేవించే విషయంలో యథార్థంగా ఉండాలి. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు. కానీ ఏ విషయంలో యథార్థంగా ఉంటారంటే యేసును సేవించే విషయంలో యథార్థంగా ఉంటారు. ప్రారంభ దశలో యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని వైరాగ్యంగా దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. సడన్ గా అన్య దేవతలను పూజించడానికి వెళ్ళిపోయే వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, మధ్యలో కొందరు అన్య దేవతలను పూజించి భ్రష్టత్వానికి గురైపోతూ ఉంటారు. కానీ ప్రేమ వల్లరా, ఒక్కసారి క్రీస్తును మీరు అంగీకరించిన తర్వాత జీవితకాలం అంతా యెహోవాను యేసయ్యని మీరు సేవింతురుగాక. షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ జీవితాల్లో అగ్ని వంటి శ్రమలు వచ్చాయి, అగ్నిగుండంలో వేశారు, అయినా కూడా వాళ్ళు దేవుని సేవించడం మానుకున్నారా? ఓసారి ఒక పెద్ద ఇల్లు పడగొట్టాడు. ఏమైంది బ్రదర్ అని అంటే, వాస్తు బాగులేదంటే అందుకే ఇల్లు పడగొట్టాను అని. నాకు కూడా ఇద్దరికి యాక్సిడెంట్ జరిగితే ఒక ఆమె అన్నది, విశ్వాసం, అయ్యా నువ్వు ఆ మూల దాన్ని గ్యాప్ వదిలేదు కాబట్టి అందుకే నీకు యాక్సిడెంట్ జరిగింది. నాకే పెట్టింది. నువ్వు విశ్వాసమా పిశాచమా అంటే నేను నాకే పెట్టింది. చూడండి, వాస్తుని విశ్వసించే విశ్వాసులు కూడా ఉన్నారా అని అప్పుడు నాకు అర్థమైంది. అందుకే నీకు అక్కడ జరిగిందయ్యా యాక్సిడెంట్ అంటారు. చూడండి, ఇలా సంఘంలో ఉన్నారు వాస్తుని, లేకపోతే పలానా రోజే మీరు వచ్చి పెళ్లి చేయండి. ఇంకొక ఆమె నేను బతుకలు సేవ చేస్తున్నప్పుడు, అన్నయ్యా తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి కొత్త ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థన చేయండి అన్నయ్యా అన్నారు. అమ్మ నేను రానమ్మా. ఎందుకన్నయ్యా? ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకు వస్తే కుక్కలు వదులుతాయా? ఎవరమ్మ చెప్పింది మాట్లాడితే, మా నాన్న చెప్పాడు. మా నాన్న మారుమనసు లేదు కాబట్టి, విగ్రహారాధకుడు కాబట్టి, సరే నేను ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నావు కదా, అదేదో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలంట అన్నాడంట. ఇలా విశ్వాసులు కూడా ఆయా సందర్భాల్లో దేవుని యొక్క ఆలోచనను వినకుండా మనుషుల ఆలోచన విన్నప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. అట్టి అనుభవాలు మీరు నడవకుండా ఈ సత్వము కలిగిన సంఘములో దేవుని ఆలోచన చేతనే మీరు నడుతురుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనుషుల ఆలోచన, వాళ్ళ మీద ఆలోచన మనుషులను ఆశ్రయిస్తే మీరు శాపగ్రస్తులు అవుతారు. కానీ దేవుని ఆలోచన ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమే మీ పట్ల మీ పిల్లల పట్ల నెరవేర్చును గాక. అందు నిమిత్తం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలగాలి. 31వ కీర్తన 19వ చరణం ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 31వ కీర్తన 19వ చరణంలో, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరు దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో, ఒకటి దాచించిన మేలు, సిద్ధపరచిన మేలు, 2 ఉన్నాయి. ఆ మేలును అనుగ్రహిస్తారు. ప్రేమిన వర్లరా, ఈ దాచి ఉంచిన మేలు నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. సిద్ధపరిచిన మేలు నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒక న్యూ బ్లెస్సింగ్స్, ఒక క్రొత్త మేలు దేవుడు అనుగ్రహిస్తారు. యథార్థముగా జీవించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఉపవసించి ప్రార్థించడం ద్వారా మీకు, మీ పిల్లలకు, మీ ఆస్తికి శుభము కలుగును గాక. ఇక్కడ రాయబడి ఉంది, ఎవరు దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు దాచి ఉంచిన మేలు అనుభవిస్తారు. క్లుప్తంగా చెప్పి నేను ముందుకు పెడతాను. 50వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 50, 20th వర్స్. యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం.
యోసేపు తను దేవుని యందు భయము భక్తి కలిగి ఉండేవాడు. చెడుతనాన్ని విసర్జించి దేవుడు అంటే భయము కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆయన గురించి మనకు చాలా విషయాలు తెలుసు. క్లుప్తంగా చెప్తాను. యోసేపు దేవుని తండ్రి చేత ఆశీర్వదించబడ్డవాడు. వాళ్ళ అన్నలు యోసేపుకు విరోధంగా కీడు చేయాలని, చంపాలని ప్రయత్నించారు. ఆ తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళి నీళ్లు లేని బావిలో పడవేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లి మరలా ఇష్మాయేలుకు 20 వెండి నాణేలకు అమ్మివేశారు. బానిసగా అక్కడ శోధనలకు గురి, ఇబ్బందులకు గురి, చెరసాలను వేయబడ్డాడు. కానీ ప్రియమైన వారులారా, యోసేపు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, రాజుకి ఒక కళ వస్తే దాని యొక్క భావాన్ని యోసేపు చెప్పడం ద్వారా రాజు అతన్ని ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చి అతన్ని గణపరచను. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా. అదిగో యోసేపు ఐగుప్తు దేశంలో గణపరచబడ్డాడు. ఏ విధంగా? రాజు అతనికి ఒక బిరుదునిచ్చాడు, జన్నత్ అనే ఊరు. ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. సహోదరులు పగతో ద్వేషంతో ఉన్న వాళ్ళే యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అన్న మాటలు ఏంటో చూడండి. సహోదరులారా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుకుని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ప్రేమిని వల్లగా యోసేపు జీవితంలో జరిగిన ప్రతి చేదైన అనుభవాలు, కష్టకరమైన మార్గాలన్నీ యోసేపు నా మేలు కొరికే అనుకున్నాడు. వాళ్ళ సహోదరులు ద్వేషించినా కూడా మేలు కొరకే అంటాడు. సహోదరులారా, ఆనాడు మీరు నన్ను ద్వేషించారు, కీడు చేశారు, ఈ రోజున ఆ కీడే నాకు మేలుగా మారింది. ఈ మాట మీరు ఎప్పుడైనా అనుకుంటారా? ఎవరైనా కీడు చేశారా? జీవితకాలం అంతా వాళ్ళ మీద పగబెట్టుకొని ఉంటారు. అందుకే యేసు అంటాడు, మీరు పిల్లల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. మీ పిల్లలు ఉన్నారు, కోపం వచ్చి ఒక్క డిపికుతారు, మారిపోయింది. అంత దూరం మారిపోయి మరలా మమ్మీ పసిపోతుంది, సాపాడు కూడా ఆలోచన. కోపం వచ్చి ఒక్కడి బీగితే వాడు పరిగెత్తి అటు తిరిగి మరలా ఇంటికి వచ్చి మమ్మీ వెంటనే ఆ కోపాన్ని, ద్వేషాన్ని విడిచిపెడతారు. చూడండి, ఆ విధంగా ఉంటేనే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఎక్కడ కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య ఈ అనుభవాలు కాకుండా యోసేపు తన సహోదరులు ఎంత కీడు చేసినా కూడా మీరు నాకు చేసిన కీడు మేలుగా దేవుడు మార్చాడు. రోమపత్రిక 12:20 మీరు చూడండి, ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదురు. మీ జీవితాల్లో కీడు జరిగిందా? నా మేలు కొరకే అని మీరు ఒప్పుకొందురు గాక. ఒక నష్టం జరిగిందా? మేలు కొరకే అని మీరు అనుకొందురు గాక. ఈ మాటని నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. ఏ ఇబ్బందులు వచ్చినా, అందుకే బై ఎక్స్పీరియన్స్ ఈ మాట చెప్తున్నాను. ఏ పరిస్థితులు మీ జీవితాలు ఎదురైనా కూడా ఏది జరిగినా నా మేలుకే అని మీరు ఈ మంచి ఒప్పుకొని మీరు ఆత్మీయంగా బలపరచబడుదురు గాక. అప్పుడే దాచి ఉంచిన మేలు నా దేవుడు మీకు అనుగ్రహించుదురు గాక. దాచి ఉంచిన మేలు అది కనబడదు. ఒకరోజు పర్టికులర్ టైం వచ్చినప్పుడు దాన్ని దేవుడు రివీల్ చేస్తాడు. చిన్న వయసులో యోసేపునకు కలలో చూపించినటువంటి కళలో చూపించినటువంటి వాటన్నిటినీ ఐగుప్తు దేశానికి అధికారిగా మారిన తర్వాత అప్పుడు నెరవేర్చబడ్డాయి. అది దాచి ఉంచిన మేలు. సహోదరులారా, 12 నక్షత్రాలు ఉన్నాయి. ఒక నక్షత్రం మీద మిగతా నక్షత్రాలు సాగిలో పడ్డట్టు 12 పనులు ఉన్నాయి. ఒక పని ఎదుట మిగతా పనులన్నీ తల ఉంచినట్టుగా, ఒరే మీ అన్నలు మేము నీ ఎదుట మేము సాగిల పడాలా పనికిమాలినవాడా అని తిట్టిన వాళ్ళు సహోదరులు. కానీ ప్రియమైన వాళ్ళారా, చిన్న వయసులో చూపించినటువంటి కళలు ఆ యవన కాలంలో
ఆయన దేవుని భయభక్తులు కలిగి నడుచుట చేత ఆ కళలన్నీ ఆ రోజుల్లో దేవుడు యోసేపు జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మీకు చూపించి దాచి ఉంచిన మేలు మీకు అనుగ్రహించుదురుగాక. అప్పుడప్పుడు కొందరు నాకు దర్శనం వచ్చింది, కళలు వచ్చాయి అన్న, 12 గుడ్లు కనబడ్డాయి, ఇది ఏది సాదృశ్యం అన్నా అని అడిగింది ఒక ఆమెకు. గుడ్లు అంటే బాగా తింటుంది. అన్నా, నిమ్మకాయలు కనబడ్డాయి గంప నిండా, ఇది దేనికి సాదృశ్యం అన్నా అని నాకు ఫోన్ చేసి. రోజు నిమ్మకాయలు చూసి తాగిద్దాను. ఈ నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇవన్నీ దర్శనాలు కాదు, బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానుసారంగా ఉండేవే. భవిష్యత్తులో మీకు జరిగే కార్యాలన్నీ వాక్యానుసారంగా అవి ఉన్నప్పుడు వాటిని దేవుడు మీకు చూపించుదురుగాక. దాచి ఉంచిన మేలు మీరు అనుభవించుదురుగాక. రెండవదిగా సిద్ధపరిచిన మేలు. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 13వ వాక్యంలో ఒకసారి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు ఉండగా ఆ 12 గోత్రాల్లో దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు యాజకత్వం చేయటానికి. యాజకులుగా మోషే, అహరోను పిలువబడ్డారు యాజకత్వం చేయటానికి. ఒకసారి మిగతా గోత్రికుల్లో కొంతమంది పెద్దలు వచ్చి, నువ్వేనా సేవ చేయడం, మేము చేయకూడదా, మేము కూడా పిలువబడ్డవాళ్ళం కదా అని మోషే, అహరోనుకు విరోధంగా కొంతమంది ఎదురు తిరిగారు. అప్పుడు ఆ మోషే అంటాడు, రండి, మేము గొప్పవాళ్ళం అంటున్నారు కదా, రేపటి రోజున తెలుసుకుందాం. ఇదిగో 12 గోత్రాలలో గోత్రానికి 1 చొప్పున ఒక్కొక్క కర్రను తీసుకురండి, పరిశుద్ధ స్థలంలో పెట్టండి పులిపెట్ దగ్గర. నెక్స్ట్ డే, మరుసటి రోజు 12 కర్రల్లో ఏ కర్ర అయితే చిగురించి పుష్పించి బాదాము పండ్లను ఇస్తుందో ఆ కర్రే దేవుని చేత ఏర్పరచబడిన కర్ర. హల్లెలూయా. 12 గోత్రాలు ఉంటున్న పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క కర్ర తీసుకొచ్చారు. ఒక్కొక్క గోత్రకు చొప్పున ఒక కర్ర. నేను గొప్ప అనుకుంటున్న వాళ్ళందరూ పరిశుద్ధ స్థలంలో ఆ కర్రలు ఉంచి రాత్రంతా వాటిని ఉంచి ఉదయాన్నే చూడగా, చూడండి 17వ అధ్యాయం 13వ వాక్యంలో, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబకుడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇశ్రాయేలు ప్రజల్లో గోత్రకర్తలందరూ నేను గొప్ప అనుకుంటూ ఉన్నారు. కానీ సంఘంలో ఎవరు గొప్పవాళ్ళు తెలుసునా? ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో ఎవరు చిగురించి పుష్పించి ఫలిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. హల్లెలూయా. ఆ గొప్పతనంలోనికి రావటానికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు కనుక రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ పరిచర్య కొనసాగుతుంది. సంఘంలో ఈ మాటను బట్టి చెప్తున్నా, నేను గొప్ప అని మీరు ఎవరో కేసులు ఆడుకోకూడదు. మన ఆంధ్ర భాషలో చెప్పాలంటే నేను గొప్ప. ఎన్ని సంవత్సరాలు మీరు మందిరానికి వచ్చారో అది ముఖ్యం కాదు, ఎంత మీరు ఆత్మీయ జీవితంలో చిగురించి పుష్పించి ఫలిస్తూ ఉన్నారో దానిని దేవుడు చూస్తాడు. తద్వారా సిద్ధపరిచిన మేలు మీరు అనుభవించుదురుగాక. నేను గొప్ప అనుకునే వాళ్ళు తాము తగ్గించుకుందరుగాక. తాము హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడతారు, తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారు. అయితే ఈ సంఘ సహవాసంలో ఘనపరిచే అనుభవాలు, శాలలో గొప్ప అనుభవాలు, బొకేలిచ్చే ఆ పద్ధతులు ఏమి మనకు లేవు, గాలి తీయడం తప్ప. అవేమన్నా ఉన్నాయా? ఏమీ లేవు, నథింగ్. వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యాన్ని వింటాం, ప్రార్థన చేసుకుని మళ్ళీ ప్రభువానికి స్తోత్రం వేయాలని వెళ్ళిపోతాం అంతే. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? ఒక్క దినం దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. చప్పట్లు కొట్టాడు గట్టి. ఈ పూట ఈ ప్రత్యేక ప్రార్థన కోరికలో మీరు పాలు పొందారు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ఆ సిద్ధపరిచిన మేలు మనందరి కొరకు దేవుడు నూతన యెరూషలేము సీయోను అనే పట్టణాన్ని సిద్ధపరిచాడు. సంఘ సహవాసంలో మీరు రోజులు గడిచే కొద్ది ఆత్మీయ జీవితంలో ఫలవంతమైన జీవితాన్ని చేయాలి. నామకార్థపు అనుభవంలోనే ఉండకుండా
ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది మీరు కనబడాలి. మీ ద్వారా మీ బంధువులు, రక్త సంబంధికులందరూ సంఘంలో చేర్చబడుతురు కాక, మీ సాక్ష్యాన్ని కొంతమందికైనా చెప్పి ఈ మోసన మందిరాన్ని మీరు తీసుకొని రావాలి. అప్పుడే సంఘము సరిహద్దులు విశాలపరచబడతాయి. ఒక గుంపు జనము మీ ద్వారా, మన ద్వారా ప్రభు యొక్క రాకడకై సిద్ధపరచబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం యేసయ్యా